హాయ్ ఫ్రెండ్స్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అన్నిటికన్నా పురాతన గ్యాలక్సీని కనుగొన్నది. జేమ్స్ వెబ్ మల్టీవర్స్ థియరీని ప్రూవ్ చేసింది. జేమ్స్ వెబ్ ఏలియన్స్ ఉన్నాయని ప్రూవ్ చేసింది. అలాగే ఈ మధ్య జూపిటర్ రహస్యాల్ని కూడా బయటపెట్టింది. జూపిటర్ రహస్యాల మనకి జూపిటర్ గురించి చాలా తెలుసు కదా. జూపిటర్ అన్నిటికన్నా పెద్ద ప్లానెట్. ఇదొక గ్యాస్ జాయింట్. ఇదొక పురాతన ప్లానెట్. మన సూర్యుడితో పాటు ఏర్పడింది. కానీ ఇవన్నీ నిజమేనా? జూపిటర్ కూడా శాటర్న్స్కు ఉన్నటువంటి రింగ్స్ ఉన్నాయా? అక్కడ కూడా ఆరోరా ఏర్పడతాయా? దాని మూన్స్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? మన సోలార్ సిస్టంలో శాటర్న్ సూర్యుడికి చాలా దూరంలో ఉన్నా కూడా సూర్యుడి తర్వాత సెకండ్ హాటెస్ట్ కోర్. అందరూ చెప్తున్నట్టు జూపిటర్ ఒక ఫెయిల్డ్ స్టార్ అయి ఉంటుందా? మనకి చాలా తెలుసని అనుకున్నాం. కానీ జూపిటర్ గురించి మనకి ఇంకా చాలా విషయాలు తెలియవు. ఈ విషయాలన్నిటి గురించి మనకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తెలియజేసింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో జూపిటర్ యొక్క ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం జూపిటర్ కథ మొదలైంది. ఇది సూర్యుడి కంటే ముందే పుట్టింది కాబట్టి ఇది అన్నిటికంటే పురాతన ప్లానెట్, అలాగే చాలా పెద్ద ప్లానెట్. అందుకని దీనికి జోవ్ అంటే జూపిటర్ అని పేరు పెట్టారు. రోమన్ పురాణాల ప్రకారం దాని అర్థం ద కింగ్ ఆఫ్ ద గాడ్స్. ఇంత పురాతన ప్లానెట్ కోర్ ఎలా ఉంటుందన్న విషయం మనకి ఇప్పటి వరకు తెలియదు. దీనికోసం నాసా జూపిటర్ని అధ్యయనం చేయడానికి 5 ఆగస్టు 2011 జూనోని పంపించింది. జూనో వెళ్ళి ఇప్పటికీ 10 సంవత్సరాలైనా జూపిటర్లో ఇంకా రహస్యాలు దాగి ఉన్నాయి. నాసా జూనోకు సహాయంగా అనేక టెలిస్కోప్స్ని జూపిటర్ వైపు తిప్పింది. అవే హబుల్ టెలిస్కోప్, జెమినీ అబ్జర్వేటరీ. ఇప్పుడు లేటెస్ట్ అడిషన్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. జునో, హబుల్ యూవీ సర్ఫేస్ లైట్ సహాయంతో కేవలం ఉపరితలాన్ని స్టడీ చేశాయి. ఎందుకంటే లోపలి వాతావరణాన్ని స్టడీ చేయడానికి భూమికి చెందిన జెమినీ అబ్జర్వేటరీ దగ్గర హై పెనెట్రేషన్ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ఉన్నా కూడా భూమి వాతావరణం కారణంగా కొంత లోతు వరకే జూపిటర్ని స్టడీ చేయగలిగింది. ఇప్పుడు జేమ్స్ వెబ్ ఇలాంటి ఇన్ఫ్రారెడ్తో స్పేస్ నుండి జూపిటర్ని గమనించడం వల్ల సూర్యుడి నుండి దూరంగా ఉన్న జూపిటర్ ఉపరితలం గడ్డ కట్టుకుపోయి లోపల కోర్ మాత్రం చాలా వేడిగా ఉందని తెలిసింది. ఇది సూర్యుడి తర్వాత సోలార్ సిస్టంలో అత్యంత వేడిగా ఉన్న కోర్. జూపిటర్ మధ్యలో ఉన్న గ్యాస్ల ప్రెషర్ వల్ల లిక్విడ్గా ఉంటుందా, లేదా అక్కడ ఏదైనా ఒక సాలిడ్ కోర్ ఉందా? నిజానికి మన సైంటిస్టులు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అందుకని జూపిటర్ని స్టడీ చేయడం చాలా తప్పనిసరి. కాబట్టి దీని కోర్ థర్మోడైనమిక్స్ని లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జూపిటర్ కోర్ నెవర్ ఎండింగ్ స్టోమ్స్ని పుట్టిస్తాయని కూడా అంటారు. మరి ఇది నిజమేనా? చూద్దాం. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఈ జూపిటర్ ఇమేజెస్ మీద ఉన్న డార్క్ లైట్ గ్యాసెస్ నిజానికి గంటకి 644 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నాయి. ఈ గ్యాసెస్ 400 సంవత్సరాల క్రితం జూపిటర్ సదర్న్ హెమిస్పియర్లో ఒక పెద్ద సుడిగాల్ని క్రియేట్ చేసింది. అది మన 2 భూముల్ని మింగేసేంత పెద్దగా ఉంది. అందుకే దీనికి ద గ్రేట్ రెడ్ స్పాట్ అని పేరు పెట్టారు. ఆస్ట్రోనామర్స్ దీన్ని ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నారు. వీళ్ళు మరో విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ కుంచుకుపోతుందని చెప్పారు. అంటే జూపిటర్లో ఏదో జరుగుతోంది. ఇటీవల జేమ్స్ వెబ్ రేర్ ఇన్ఫ్రారెడ్ క్యామ్తో తీసిన ఇమేజ్ చూడండి. ఒక్క ఇమేజ్లో 3 వేరువేరు కలర్ ఫిల్టర్స్ ద్వారా జూపిటర్ యొక్క ఎన్నో రహస్యాల్ని బయటకు తీసింది. మొదటగా ఈ రెడ్ ఫిల్టర్పై లేయర్లో ఉన్న అమోనియా, ఐస్ క్రిస్టల్, వాటిపైన ఉండే అరోరా షైన్స్ని చూపిస్తుంది. జూపిటర్ మీద అరోరా షైన్స్ ఏర్పడతాయని ముందే చెప్పుకున్నాం. దీని మీద ప్రొడ్యూస్ అయ్యే ఈ అరోరా షైన్స్తో 100 టెరావాట్స్ విద్యుత్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఇంత విద్యుత్ని 1,00,000 పవర్ ప్లాంట్స్ కలిసి కూడా ప్రొడ్యూస్ చేయలేవు. మన సూర్యుడి కంటే జూపిటర్కి చాలా దగ్గరగా ఉన్నాం. అయినా ఇంత ఇంటెన్స్ అరోరా క్రియేట్ చేసే సోలార్ ఫ్లేర్స్ మన వరకు ఎందుకు రావట్లేదు? అంటే దానికి కారణం మన దగ్గర కూడా జూపిటర్కి ఉన్న విచిత్రమైన 3 మూన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. జూపిటర్ మీద అరోరాని ప్రొడ్యూస్ చేసేది సూర్యుడు కాదు, దానికి దగ్గరగా ఉన్న 3 చంద్రుళ్ళు ప్రొడ్యూస్ చేస్తాయి. ముఖ్యంగా ఐఓ, గ్యానిమైడ్లు ప్రొడ్యూస్ చేస్తాయి. నిజానికి ఐఓ, యూరోపా, గ్యానిమైడ్లు 4:2:1 రేషియోలో ఆర్బిటల్ రెజోనెన్స్లో జూపిటర్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఐఓ జూపిటర్ చుట్టూ 4 సార్లు తిరిగితే రెండవది యూరోపా 2 సార్లు, మూడవది గ్యానిమైడ్ 1 సారి తిరుగుతుంది. ఐఓ వోల్కనికల్లీ యాక్టివ్. గెనిమాడ్ సంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అంటే ఐఓ చేసి వోల్కనిక్ ఎరప్షన్స్ వల్ల వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ జూపిటర్, గ్యానిమైడ్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో చిక్కుకుపోతాయి. ఇది సోలార్ చార్జ్డ్ పార్టికల్స్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలా చిక్కుకుంటాయో అలా చిక్కుకుంటుంది. అలా అందమైన అరోరా లైట్స్ ఏర్పడతాయి.
ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ ఇమేజ్ను సరిగ్గా చూస్తే ఇక్కడ అరోరా లైట్స్ అందంగా కనపడటం లేదు, గ్యాసెస్ మాత్రం చాలా అందంగా కనపడుతున్నాయి. దీని వాతావరణం అమ్మోనియా క్రిస్టల్స్, హైడ్రోజన్, హీలియం, మీథేన్ లాంటి గ్యాసెస్తో నిండి ఉంది. ఇందులో హైడ్రోజన్, హీలియం తేలిగ్గా ఉంటాయి కాబట్టి పైన ఉంటాయి, మీథేన్ కింద ఉంటుంది. కోర్ వేడిగా పైన చల్లని స్పేస్ ఉండడానికి ఇదే కారణం. కింద ఉన్న గ్యాస్ వేడై తేలికవుతుంది, పైకి వెళ్తుంది. తర్వాత పైన గ్యాస్ చల్లబడి బరువుగా మరి కిందకు వస్తుంది. ఈ గ్యాస్ల కదలిక వల్ల మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద సుడిగాలి క్రియేట్ అయింది. అదే ద గ్రేట్ రెడ్ స్పాట్. ఈ ఇమేజ్లో ఇది అన్నిటికన్నా తెల్లగా కనిపిస్తుంది. ఈ మొత్తం ఇమేజ్లో కలర్స్ కంటే ఎక్కువ షేడ్స్ చాలా ముఖ్యం. డార్క్ షేడ్ ఉన్న ప్రాంతాలు ద గ్రేట్ రెడ్ స్పాట్తో సహా హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఉన్న వస్తువుల్ని చూపిస్తాయి. అంటే జూపిటర్ మీద మౌంట్ ఎవరెస్ట్ ఉన్నా కూడా అది బ్రైట్ రంగులో కనబడుతుంది. అంటే ఈ రెడ్ స్పాట్ పైకి లేస్తుంది, అది తిరుగుతూ తిరుగుతూ పైకి లేస్తూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, జూపిటర్ ఒక మ్యాసివ్ ప్లానెట్. దాని కోర్ సూర్యుని కోర్తో సమానమైన వేడితో ఉంటుంది. ఇది దాదాపు సూర్యుడితో పాటే జన్మించింది. ఇది కూడా సూర్యుడిలా హీలియం, హైడ్రోజన్తో నిండి ఉంది. అంటే సోలార్ సిస్టమ్ ప్రారంభ దశలో 2 సూర్యులున్నాయా? అలాంటిదేమీ లేదు. ఇప్పటికీ జూపిటర్ని ఒక ఫెయిల్డ్ స్టార్ అని భావిస్తారు. నిజానికి సోలార్ సిస్టమ్ నిర్మాణానికి సూర్యుని కన్నా జూపిటరే ఎక్కువ ఉపయోగపడింది. తన మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో చాలా కొమెట్స్, ఆస్ట్రాయిడ్స్ని తన వైపు లాక్కుని మిగతా గ్రహాల్ని కాపాడింది. ఇది ఇప్పుడు ఒక స్టార్ కావాలనుకుంటే ఇప్పుడున్న మాస్ కంటే 83 నుండి 85% ఎక్కువ గెయిన్ చేసుకోవాలి. అలాగే ఒక ఫెయిల్డ్ స్టార్ కావాలన్నా 13% ఎక్కువ మాస్ గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జూపిటర్ ఒక ఫెయిల్డ్ స్టార్ అనేది ఒక మిత్. ఇలాంటి మిత్లు జూపిటర్కి చెందినవి చాలా ఉన్నాయి. కానీ జేమ్స్ వెబ్ ద్వారా ఇవన్నీ నిజం కాదని తెలుస్తోంది. ఈ జేమ్స్ వెబ్ సక్సెస్ వల్ల సైంటిఫిక్ కమ్యూనిటీకి చాలా లాభం చేకూరింది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని సైంటిఫిక్ ప్రయోగాలు, స్పేస్ మిషన్లు ఎప్పుడూ లాభం కోసం చేయరు. చాలా సైన్స్ ప్రయోగాలు ఎప్పుడూ మన క్యూరియాసిటీ, ఎమోషన్ని సాటిస్ఫై చేయడానికే చేస్తారు. ఈ జేమ్స్ వెబ్ ఒక కొత్త టెలిస్కోప్ అయినా దీని ద్వారా జూపిటర్కి చెందిన ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.